హరే కృష్ణ, జై జగన్నాథ్. శ్రీల ప్రభుపాదుల వారు మరియు జగన్నాథ ప్రియ భక్తులైన మీరందరి కృప వల్ల ఇప్పటి వరకు కూడా మనము ఈ యొక్క శ్రీ జగన్నాథ లీలామృత సిరీస్ ప్రారంభించి 4 అద్భుతమైన లీలలను చర్చించుకొని ఆనందించామండి. ఈరోజు మీ ముందుకు 5వ లీలను ప్రస్తుతించడానికి వచ్చాము. ఢిల్లీ మహానగరంలో పరమేష్టి అనే ఒక భక్తుడు ఉండేవారు. ఆయన ఒక దర్జీ, అంటే బట్టలు కుట్టేవాళ్ళు. ఆయన చాలా అందవికారంగా ఉండేవారు. అంతేకాకుండా ఆయన వీపు మీద పెద్దగా గూని కూడా ఉండేది, ఇలా వంగిపోయి ఉండేవారు అనమాట. ఆయన ఎంత అందవికారంగా ఉన్నా ఆయన మనసు మాత్రం చాలా అందంగా ఉండేది. అంటే ఆయన జగన్నాథ స్వాముల వారికి చక్కగా భక్తి చేసేవారు కాబట్టి పిల్లలు, విధేయురాలైన భార్యతో చక్కగా ఈ యొక్క కుటుంబ జీవితాన్ని గడుపుతూనే ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేసేవాడు కాదు. జగన్నాథ స్వాముల వారికి ఉదయాన్నే భోగం సమర్పించకుండా పచ్చి మంచి నీరు కూడా ఆయన ముట్టుకునేవారు కాదనమాట. ఈ విధంగా ఒక ఆదర్శమైన గృహస్థ జీవనానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ పరమేష్టి గారు. అయితే ఈయన దర్జీ, అందులోనూ చాలా గొప్ప నైపుణ్యం, చాలా అద్భుతమైన పనితనం ఉన్న నేర్పరి. అందుకే సాక్షాత్తు ఢిల్లీ సుల్తాను కూడా తన బట్టలు ఈయనతో కుట్టించుకునేవారు. ఆ సంఘంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈయనతో బట్టలు కుట్టించుకునే వాళ్ళు అనమాట. అందులో భాగంగానే ఒకసారి ఢిల్లీ సుల్తాన్ల వారు ఈయనకి ఒక మూటను పంపించారు. దాంతోపాటు ఒక ఉత్తరాన్ని కూడా ఇచ్చారు. ఆ మూటను విప్పి చూస్తే అందులో చాలా ఖరీదైన వస్త్రాలు, అవి బంగారు పూత పూసిన పట్టు వస్త్రాలు, అంతేకాకుండా వాటిపైన అత్యంత ఖరీదైన వజ్రాలు, రత్నాలు, ముత్యాలు అన్నీ కూడా చక్కగా పొదగబడి ఉన్నాయన్నమాట. అవన్నీ ఆ మూట్లో ఉన్నాయి. అయితే ఆయన ఉత్తరాన్ని తీసి చదివారు. అందులో ఢిల్లీ సుల్తాన్ల వారి విధంగా రాశారు: ప్రేమైన పరమేష్టి, ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో బట్టలకు చాలా చక్కగా కుట్టావు. ఇవంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నాకు ఒక 2 అద్భుతమైన దిండ్లు కావాలి. దిండు అంటే ఈ యొక్క సుల్తాన్లు పెద్దవాళ్ళందరూ కూడా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇటు పక్కగా ఇలా పెట్టుకుంటారనమాట. మీరు ఫోటోలో చూస్తే చక్కగా అర్థమవుతుంది. అయితే నాకు 2 అద్భుతమైన దిండ్లు కావాలి, నీవైతేనే అవి చాలా చక్కగా చేస్తావు. అది కూడా ఈ యొక్క ఖరీదైన వస్త్రాలన్నింటినీ నేను నీకు పంపించాను, జాగ్రత్త, దొంగలు ఉంటారు, నీకోసం కాపలాగా 2 సైనికులను కూడా పంపిస్తున్నాను అని రాశారు. ఈ విధంగా ఆయన ఈ యొక్క పరమేష్టి ఆనందపడిపోయి ప్రత్యుత్తరం పంపించారు, 4 రోజుల్లో తనకి దిండ్లు పంపిస్తాను అని. అయితే ఆ రోజు నుంచి కూడా అదే పని మీద నిమగ్నమైపోయి 2 ఈ యొక్క దిండ్లు కూడా చాలా చక్కగా తన నేర్పరితనంతో సిద్ధపరిచారు ఢిల్లీ సుల్తాన్ వారి కొరకు. ఆ తర్వాత అదే సమయంలో ఈ యొక్క జగన్నాథ స్వామి వారి రథయాత్ర రాబోతోంది కొన్ని రోజుల్లో. అయితే ఆ సమయంలో ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, ఇంత అద్భుతమైన దిండ్లు ఒక మానవ మాతృనికి ఉపయోగించాలా? ఎంత ఢిల్లీ సుల్తాన్ అయితే మాత్రం ఎవరికి గొప్ప? జగన్నాథ స్వామి అంటే సాక్షాత్తు ఈ యొక్క జగత్తుకే నాథుడు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామి. ఆయనకు ఇవ్వాల్సిన కానుకలు ఇవి, ఒక మానవ మాతృనికి కాదు అని ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అయితే మాత్రం ఏం చేస్తాం, ఢిల్లీ సుల్తాన్ వారికి ఇవ్వాల్సిందే కదా, స్వామివారికి ఇవ్వలేము వీటిని అని నిరుత్సాహపడిపోయి సరే అనుకున్నారు. కొన్ని రోజులైన తర్వాత జగన్నాథుల వారి యొక్క రథయాత్ర వచ్చేసింది సమయం. కానీ ఆ సమయానికి ఈయన వెళ్ళలేకపోయారు రథయాత్రకి. ఈయన ఏం చేశారు అంటే ఇంట్లోనే కూర్చొని ఆయన నిమగ్నులయ్యారు. ఇప్పుడు పాండు విజయ్ ఉత్సవం అనేది జరగబోతోంది అని ఈ విధంగా కళ్ళు మూసుకొని నిమగ్నమైపోయారు. ఇప్పుడు స్వామివారిని తన ప్రియ భక్తులైన పాండాలందరూ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారిని రథం మీద కూర్చుండబెడుతూ ఉన్నారు. రథం మీద కూర్చుండబెట్టిన తర్వాత స్వామివారికి 2 దిండ్లు పెడతారు, స్వామివారి పక్కకి కింద కూడా. ఈ విధంగా ఇదంతా కూడా తను సంజయుడు వ్యాసదేవుని కృప వల్ల యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో అంతా చూసినట్టుగా తన ఇంట్లోనే కూర్చొని ఈయన కూడా ఈ యొక్క జగన్నాథపురిలో స్వామివారి రథయాత్ర ఏ విధంగా ప్రారంభమైంది, స్వామివారు ఏ విధంగా వచ్చి రథారూఢై కూర్చున్నారు అనేవన్నీ కూడా చూశారు. పక్కకే అంటే స్వామివారు కూర్చున్న ఈ యొక్క దిండు అనేది ఒక్కసారిగా పగిలిపోయి పక్కకు పడిపోయింది. అందరూ కూడా అయ్యో స్వామివారి దిండు పోయిందే అని బాధపడుతున్న సమయంలో
ఈయన వెంటనే నా దగ్గర 2 మంచి దిండ్లు ఉన్నాయని ఒక దిండు తీసి స్వామివారికి ఇచ్చారు. భక్తులు తీసుకొని స్వామివారి దగ్గర అక్కడ పెట్టేశారు. చక్కగా సరిపోయింది. అందరూ ఆనందపడిపోయారు. రథయాత్ర కొనసాగింది. ఈయన కూడా ఆనందపడ్డాడు. కానీ ఎప్పుడైతే రథయాత్ర అయిపోయిందో అప్పుడు ఈయనకు స్ఫురణకు వచ్చింది. ఈయన ఒకసారిగా కళ్ళు తెరిచి చూచాడు. ఏంటి, నేను మనస్సులో స్వామివారికి యొక్క దిండుని అర్పించాను, నిజంగానే జగన్నాథపురి వెళ్ళిపోయిందా అని మనసులోనే అనుకున్నారు. చాలా ఆనందం కలిగింది ఈయనకు. స్వామివారు నా దిండుని స్వీకరించారు, నా సేవను స్వీకరించారు, నా జన్మ ధన్యమైపోయింది. ఆహా, ఎంత భాగ్యం కలిగింది, నాకు స్వామివారి సేవ దొరికిందని ఆనందించారు. కాసేపటి తర్వాత మళ్ళీ తనకు గుర్తుకొచ్చింది, కానీ ఆ దిండ్లను నేను ఢిల్లీ సుల్తాన్ గారికి పంపించాలి కదా. అయ్యయ్యో, ఎంత తప్పు జరిగిపోయింది. ఒక పక్కన స్వామికి ఇచ్చేశాను, స్వామి స్వీకరించారు. ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్కి ఏం చేయాలి? సరే, ఏం చేస్తాం, జగన్నాథ స్వామి కోసం అర్పించాము, స్వామి చూసుకుంటారు. ఈ ఢిల్లీ సుల్తాన్ల వారు కోపంతో అయినా శిక్ష విధిస్తే పర్వాలేదు, అంతా స్వామి మీద భారం వేసేసి ముందుకెళ్ళిపోదాము అని ఆ రోజుకి అలాగే పడుకున్నారు. అయితే ఢిల్లీ సుల్తాన్ నుంచి కబురు వచ్చింది, ఏంటి ఒకే దిండునిచ్చారు, 2 దిండ్లు కావాలని కదా నేను అడిగింది అని. అయితే ఈ యొక్క పరమేష్టి స్వయంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా కలిసి తనకు విన్నవించుకున్నారు. రాజా, దయచేసి క్షమించండి, నేను ఈ యొక్క జగన్నాథ స్వాముల రథయాత్ర జరుగుతున్న సమయంలో అప్పుడు ఆయన దిండు అది పగిలిపోయి పక్కకు పడిపోతున్న సమయంలో నేను నా ఇంట్లోనే ఉండి ఖరీదైన మీ దిండుని స్వామివారికి ఇచ్చాను. అప్పుడు స్వామివారు తీసుకున్నారు, రథయాత్రలో దాన్ని ఉపయోగించారు. అది ఇప్పుడు ఎక్కడ ఉందో నాకు తెలియదు, అందుకే నేను ఒకే దిండుని మీకు ఇవ్వగలుగుతున్నాను, క్షమించండి అన్నారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. వీడు కథలు చెప్తూ ఉన్నాడు అనుకొని, ఒరేయ్ పాపి, నీచుడా, నా దగ్గరకు వచ్చి కథలు చెప్తూ ఉన్నావా? రత్నాలు, ముత్యాలు, వజ్రాలు పొదిగి ఉన్న వస్త్రాన్ని చూసి నీకు దురాశ పుట్టి ఉండొచ్చు, అందుకే ఈ కాకమ్మ కథలన్నీ కూడా చెప్తూ ఉన్నావని చాలా కోపోద్రిక్తుడైపోయి, ఎవరా జగన్నాథ్, ఎక్కడో జగన్నాథ్ పురిలో ఉండి ఆయన మీ ఇంట్లో ఉన్న దిండు తీసుకున్నాడా? నేను నమ్మలేను ఈ విషయాన్ని అని ఆయన్ను, నిన్నిప్పుడే నేను కటకడాల్లో వేసేస్తాను అని, నీకు భోజనం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చెరసాల్లో బంధిస్తాను, నీ స్వామి జగన్నాథుడు జగత్తుకే నాథుడని విర్రవీగుతున్నావు కదా, వచ్చి నిన్ను కాపాడమని చెప్పు, చూస్తాను అన్నాడు. అయితే పరమేష్టి కళ్ళు మూసుకొని స్వామిని ధ్యానించి, అయ్యా అంతా నీదే భారమని మౌనంగా ఉండిపోయాడు అనమాట. ఆ తర్వాత పరమేష్టిని చెరసాల్లో వేశారు. కొన్ని రోజులు గడిచాయి. పరమేష్టి భగవంతుని యొక్క నామాలు చేస్తూనే ఉన్నారు. స్వామి, ఏం జరిగినా నీదే భారం, నేను నీ సేవలో తరిస్తాను అని భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఒకరోజు రాత్రి అనుకోకుండానే చెరసాలంతా కూడా చాలా గొప్ప కాంతితో నిండిపోయింది. ఇక పరమేష్టికి ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. ఒక్కసారిగా స్వామి ఎంతో అందమైన తన స్వరూపంతో దివ్యమంగళ విగ్రహ దర్శనాన్ని ఆయనకిచ్చారు. అప్పుడు తను ఇంకా ఏం చెప్పారు అంటే, ఏ పరమేష్టి, ఎందుకు భయపడుతూ ఉన్నావు, దేనికోసం బాధపడుతూ ఉన్నావు, నీవు నా కోసం ఆ దిండిని సమర్పించావు, ఇంకా నీ జీవితం అనేది తరించింది, నువ్వు ఈ ఢిల్లీ సుల్తాన్ కాదు కదా, ఎవరికి భయపడవలసిన పని లేదు, నా భక్తుడికి ఎప్పుడు కూడా నా రక్షణ ఉంటుంది, నా చేతిలో సుదర్శన చక్రం ఉన్నంత వరకు కూడా నా భక్తులు పరమశక్తివంతులు, ఎవరు వారిని తాకలేరు, దయచేసి నీవు బాధపడకుండా ఆనందంగా ఉండు అని చెప్పడంతోనే ఇంకా స్వామివారు తన యొక్క పాద పద్మాలని ఈ యొక్క పరమేష్టి తలపై పెట్టడంతోనే ఆయన యొక్క గూనిపోయి ఆయన చాలా అందంగా తయారైపోయాడు. ఎంతో ఉజ్వలమైన కాంతి ఆయన శరీరం నుంచి వెదజల్లసాగింది. ఆ తర్వాత స్వామివారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ తన గదిలోకి వెళ్ళి తన స్వప్నంలో వచ్చి తనకు చెప్పారు, ఏరా మూర్ఖుడా, ఏమనుకుంటున్నావు, నువ్వు ఎవరిని చెరసాల్లో బంధించావో తెలుసా? నా ప్రియభక్తుడు పరమేష్టి, తనకు అన్నము పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా బాధ పెడుతూ ఉన్నావు. అసలు నా భక్తుల్ని దూషించడానికి, ఈ విధంగా శిక్షించడానికి నీకెంత ధైర్యం? నీకు ఈ ఢిల్లీ సుల్తాను ఈ యొక్క పదవి ఎలా వచ్చింది అనుకుంటూ ఉన్నావు? అదంతా కూడా నాదయ. ఒక్క నిమిషంలోనే నిన్ను, నీ కుటుంబాన్ని, నీతో పాటు ఉన్న వాళ్ళందరినీ శిక్షించగలను నేను, అని జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు అని తన్ని తూలనాడి స్వామి తన యొక్క కొరడాతో
ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ వీపై 4-5 సార్లు గట్టిగా కొట్టి వెళ్ళిపోయారు. ఢిల్లీ సుల్తాన్ లవోదిబోం అంటూ కూడా చాలా బాధతో కాస్త నిద్రలోంచి లేచి చూసుకున్నారు. వెనకాల చాలా బాధ మండుతోందనమాట వీపులో అంతా కూడా. సేవకులు వచ్చి చూసి ఎవరో కొరడాతో కొట్టినట్టుందండి అని చెప్పారు. తనకు నిజంగానే అర్థమైంది జగన్నాథ స్వామి యొక్క మహత్యాన్ని. తను ఇప్పుడే చవి చూశాడు. ఆ ప్రత్యక్షమైన అనుభవం కలిగిన తర్వాత వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళి చెరసాలకు వెళ్ళి ఈ యొక్క పరమేష్టిని స్వయంగా తానే విడుదల చేసి తన యొక్క రాజభవనంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి పంచభక్ష పరమాన్నాలను అన్నింటినీ కూడా స్వయంగా తానే వడ్డించాడు. అంతేకాకుండా తన గుణగణాలు చేసుకుంటూ రాజ్యమంతటా కూడా తన యొక్క వ్యక్తిగతమైన గొప్ప ఏనుగు మీద తన్ను అంబారీ కూర్చుండబెట్టి రాజ్యమంతటా కూడా తన్ను తిప్పి ఈయన జగన్నాథ్ యొక్క ప్రియభక్తుడు, నేను ఆయన సేవకుని అంటూ చెప్పుకొచ్చాడు అనమాట. ఈ విధంగా పరమేష్టి తన కుటుంబ సభ్యులతో జగన్నాథ్ యొక్క సేవ చేసుకుంటూ తరించి ఎంతో ఆనందించి జీవిత అంతకాలంలో భగవద్ధామానికి ఆ పరంపదానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా భక్తులు ఏ రకంగా భగవంతునికి సేవ చేసినా సరే ఆయన అంతటా నిండి ఉన్న వ్యక్తి కాబట్టి ఎక్కడి నుంచి ఎవరు ఏ విధంగానైనా స్వామివారికి సేవ చేయవచ్చు. పరమేష్టి ఢిల్లీ నుండి తాను ఆ యొక్క దిండును స్వాముల వారికి సమర్పించారు. ఇంతటితో ఈరోజు లీలను మనము ముగిస్తూ ఉన్నాము. మరుసటి భాగంలో మరో చక్కటి లీలను మీ ముందు ప్రస్తుతిస్తామని మాటిస్తూ మనము సెలవు తీసుకుంటూ ఉన్నాము. హరే కృష్ణ, జై జగన్నాథ్, శ్రీల ప్రభుపాద్ కి జై.